వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శోభ. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావుని మర్యాదపూర్వకంగా కలుసుకున్న అరసవిల్లి దేవాలయ డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం నూతన డిప్యూటీ కమిషనర్ DLV రమేష్ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ మరియు స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావుని పెద్దపాడులోని క్యాంప్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శుక్రవారం జరగబోయే రథసప్తమి ఉత్సవానికి ధర్మాన ప్రసాద్ రావును ఆహ్వానించి పుష్పగుచ్చాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు మండవిల్లి రవి, ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు పాల్గొన్నారు. పలాసలో నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు పలాసలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శంఖారావం కార్యక్రమంలో ఈ జగన్ చూస్తే నాకు గుర్తొస్తుందండి, ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటంటే కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాను కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, చంద్రన బీమా కట్, 6 లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, విదేశీ విద్య కట్, ఫీ రీఎంబర్స్మెంట్ కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్. కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 అని ఒక మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో యువతి యువకులకి 5 సంవత్సరాల 20 లక్షల ఉద్యోగాలు మేము మన ప్రభుత్వం ఇస్తుంది. అంతేకాదు స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఇంట్లో ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీకు అందిస్తాం. ఇంకా ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అదే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీకు అందించబోతుంది మన ప్రభుత్వం. ఇంకా మహిళలు బస్సులో, ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే మన ప్రభుత్వం కల్పించబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని ఈ జగన్. 3 రాజధానులు అన్నాడు, 3 ముక్కలు ఆటలాడుతున్నాడు. మేము అందరిని అడుగుతున్నా, విశాఖపట్నంలో కనీసం ఒక్క ఇటుకనే వేశాడా? మన ప్రాంతానికి ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా? అదే నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాకి, శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ కి ఆనాడు ఐటీ కంపెనీ కూడా భూములు మనం కేటాయించాం. కనీసం ఆ కంపెనీతో పెట్టుబడి కూడా పెట్టించలేకపోయాడు ఈ జగన్. ఇప్పుడు ఏకంగా మీ డబ్బు మన డబ్బు దోచేసి 500 కోట్ల రూపాయలతో ఇంకొక ప్యాలెస్ కట్టుకుంటున్నాడు విశాఖపట్నంలో. అది తప్ప ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం జరగల. ఇంకా విశాఖ రైల్వే జోన్ కి ఏర్పాటు చేసేదానికి కావాల్సిన భూమి కూడా కేటాయించలేదు ఈ ప్రభుత్వం. ఇంకా మూతబడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెరుస్తాను. కనీసం ఒక్క షుగర్ ఫ్యాక్టరీ అన్నా జగన్ తెరిచారా అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఇంకా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆనాడు మనోళ్ళు పోరాడి ఒక ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నానికి తీసుకొచ్చాం. ఇప్పుడు ఏకంగా ఆ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసేదానికి, ఆ భూముల్ని కొట్టేసేదానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, 2 నెలల ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి అక్కడున్న ఉద్యోగస్తుల్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. పార్లమెంటు సభ్యులు రామ్మోహన్ నాయుడు, కోన రవికుమార్, గౌతు శ్యామ్ సుందర్, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్. సోంపేట మండలం జింకిభద్ర పంచాయతీ గ్రామంలో 40 లక్షల రూపాయల MGNREGS నిధులతో నూతనంగా నిర్మితమైన గ్రామ సచివాలయ భవనాన్ని శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త విజయసాయిరాజ్ చేతుల మీదుగా ప్రారంభించారు. అదేవిధంగా నూతనంగా విశ్వబ్రాహ్మణ సామాజిక భవన నిర్మాణానికి
ఆమె చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. సోంపేట మండలం జింకిభద్ర పంచాయతీలోని నూతనంగా అసిరిపోలమాంబ యువజన సంఘ భవన నిర్మాణానికి శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయ సాయిరాజ్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. దుర్గగుడి వద్ద నూతనంగా పట్టుశాలీల సామాజిక భవన నిర్మాణానికి విజయ సాయిరాజ్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ నిమ్మనదాసు, మండల పార్టీ అధ్యక్షులు సిలగాన భాస్కర్, మండల జేసీఎస్ అధ్యక్షులు బుద్దన శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆమరణ నిరాహార దీక్షకు సిద్దమంటున్న సంతబొమ్మాళి వైసీపీ నాయకులు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టు నిర్మాణంలో ప్రాధాన్యం లేదని పలుమార్లు సంతబొమ్మాళి వైసీపీ నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా నేటి వరకు స్పందన లేదని, మూలపేట పోర్టులో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లేక మరియు పోర్టు నిర్వాసితులకు అందాల్సిన పరిహారం అందగా తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆదివారం భావనపాడు సర్పంచ్ బుడ్డా మోహన్ రెడ్డి స్వగృహంలో నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారం రోజుల్లోగా అధిష్టానం మాకు న్యాయం చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి వెనుకాడమని నాయకులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఇటీవల శ్రీకాకుళం పట్టణంలో నిర్వహించిన జిల్లా స్థాయి ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశంలో జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ మరియు వైవి సుబ్బారెడ్డిలు పార్టీ నాయకులకు కార్యకర్తలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యకలాపాలకు, పార్టీ తీసుకున్న నిర్ణయాలకు ఏ నాయకులైనా వ్యతిరేకత చూపిస్తే వారికి తగిన బుద్ధి చెప్తామని వైసీపీ పెద్దలు తెలియజేసినట్లు సమాచారం. మరి తరచుగా సంతబొమ్మాళి మండలంలో జరుగుతున్న వైసీపీ నాయకుల అసంతృప్తిపై అధిష్టానం ఏ విధంగా పరిగణిస్తుందో చూడాల్సి ఉంది. నమస్కారం. సంతబొమ్మాళి మండలం లెక్కవలస పంచాయతీ సర్పంచ్గా శ్రీరంగం వీరాస్వామి, సంతబొమ్మాళి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఈరోజు మా యొక్క సమస్యలను ఇంతకుముందు ఆల్రెడీగా పెద్దలు సంతబొమ్మాళి ప్రజలు మాట్లాడి ప్రభుత్వానికి కానీ ఇక్కడున్న నియోజకవర్గ నాయకులకు కానీ తెలియజేశారు. ఆ సమస్య గురించి ఇంతవరకు ఏ ఒక్కరు కూడా పరిష్కారానికి సమాధానం ఇవ్వలే. ఈరోజు సంతబొమ్మాళి మండలంలో మూలపేట పోర్టు అనే విషయాన్ని గత 15 సంవత్సరాల నుండి ఈరోజు సంతబొమ్మాళి మండల ప్రజలందరూ కూడా ఎన్నో కష్టాలతో ఎదురు చూస్తున్న వచ్చిన అవకాశాన్ని ఈరోజు రెడ్డిలు భూములు పోయి, మత్స్యకారులు సముద్రం పోయి, మాకు అవకాశాలు లేకుండా ఎక్కడి నుండో వచ్చే ఇతర ప్రాంత వారికి కూడా పోర్టులో అవకాశాలు కల్పించి మమ్మల్ని వెనక్కు తొక్కే బాధని మేము ప్రభుత్వానికి ఇక్కడున్న నాయకులకు తెలియజేశాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా గ్రామాల్లో సంతబొమ్మాళి మండలంలో ఉండే 34 పంచాయతీలు ఒక్కొక్క గ్రామానికి కనీసం 10 మందికి ఉపాధి హామీ కల్పించి చిన్న చిటిక కాంట్రాక్ట్ వర్కర్లను కూడా మాలో ఉన్న సర్పంచుల్ని, ఎంపీటీసీలని కల్పిస్తారని ప్రభుత్వం వారికి మేము ఒక వినతిపూర్వకంగా డిమాండ్ చేసి చెప్తున్నాం. ఈ ఒక్క సంస్థని మరొక వారం రోజుల్లో మమ్మల్ని పరిష్కరించకపోతే అమర నిరాదీక్ష కూడా చేయడానికి మేమందరము సిద్ధంగా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సుగ్రామరెడ్డి. మరి మూలపేట పోర్టు విషయంలో మా యొక్క మండలంలో ఉన్న మూలపేట కానించి పరిసర గ్రామాలందరికీ కూడా వైసీపీ నాయకులకి కానీ, వైసీపీ ఉన్న కార్యకర్తలకు కానీ, ఆ గ్రామాలకు కానీ చాలా అన్యాయం జరుగుతుంది. ఇంతవరకు అధిష్టానము ఇంక మాకు ఏ పిలుపు రాలేదు, ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. మరొక్క వారం రోజులు చూసి మేము నిరాహార దీక్ష చేస్తాము, అంతవరకు మేము పార్టీకి సహాయ నిరాకరణగా ఉంటామని ఈ మీడియా మూలంగా, పత్రికా మూలంగా తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో కోటబొమ్మాళి ఏఎంసీ చైర్మన్ ప్రతినిధి సుగ్గు రామిరెడ్డి, సంతబొమ్మాళి మండల వైకాపా అధ్యక్షులు జీరు బాబురావు, భావనపాడు సర్పంచ్ బుడ్డా మోహన్ రెడ్డి, సంతబొమ్మాళి మండల సర్పంచుల సంఘ అధ్యక్షుడు శ్రీరంగం వీరస్వామి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధి సదస్సు జయప్రదం చేయాలని జిల్లా సిపిఎం కమిటీ సభ్యులు కె నాగమణి పిలుపునిచ్చారు. జిల్లా సమగ్ర అభివృద్ధి సదస్సు ఫిబ్రవరి 18న జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహన్ రావు, జిల్లా కమిటీ సభ్యులు కె నాగమణి పిలుపునిచ్చారు.
స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా సమగ్రాభివృద్ధి ప్రచార కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ సమగ్రాభివృద్ధి ఎందుకు జరగలేదు, శ్రీకాకుళం జిల్లా వెనుకబడిందా లేదా వెనుకకు నెట్టివేయబడిందా, స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు కావస్తున్నా జిల్లా వెనుకబడ్డానికి కారకులు ఎవరని వారు ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి వంటి నదులు ఉన్నప్పటికీ, సువిశాల సాగుభూమి, సుదీర్ఘ సముద్ర తీరం, అటవీ సంపద ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం కాదా ఇది అని ప్రశ్నించారు. జిల్లా సమగ్రాభివృద్ధికై సదస్సులో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు, సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తులసీదాస్, పూర్వ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ, అదేవిధంగా గ్రేటర్ విశాఖ సిపిఎం కార్పొరేటర్ గంగారావు, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ ఉప్పలపాటి నారాయణరావు, అనేక మంది ప్రముఖులు, మేధావులు ఈ సదస్సులో ముసాయిదా పత్రాల్ని ప్రజెంట్ చేస్తారని, దీని మీద చర్చించి సమగ్ర అభివృద్ధికి సూచనలు తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధి సదస్సుని 18వ తేదీన ఏవీఎస్ భవనంలో నిర్వహిస్తున్నాం. ఈ సదస్సుకి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు, అలాగే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బి తులసీదాస్ గారు, అలాగే మన ఉత్తరాంధ్ర పూర్వ శాసన మండలి సభ్యులు గౌరవశ్రీ ఎంవీఎస్ శర్మ గారు, అదేవిధంగా విశాఖపట్నం జీవీఎంసీ కార్పొరేటర్ గారు శ్రీ కామ్రేడ్ గంగారావు గారు, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించిన చర్చ చేయడానికి కామ్రేడ్ ఉప్పలపాటి నారాయణ గారు రేపు సెమినార్ లో పాల్గొంటారు. ఈ జిల్లాకు సంబంధించి 77 సంవత్సరాలుగా ఈ శ్రీకాకుళం జిల్లా ఎందుకు వెనుకబడి ఉంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా నిర్లక్ష్యం చేయబడ్డాయి, ఈ నిర్లక్ష్యం వల్ల ఈ శ్రీకాకుళం జిల్లా ఎందుకు ఈ విధంగా వెనకబడ్డదనేది ప్రధానమైన చర్చ జరుగుతుంది. ఈ జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలనేది రేపు ఒక ఎజెండా అనేది రూపొందించి రేపు ప్రజల్లో తీసుకెళ్లడం కోసమే రేపు ఈ ఎజెండా అనేది ఇక్కడ నిర్ణయించడం అనేది జరిగింది. అందుకోసం ఈ సమగ్ర అభివృద్ధి సదస్సుని జయప్రదం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. ఈ రోజు కూడా పుష్కలంగా నీటి వనరులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు వినియోగం చేసుకోలేక ఎందుకు వెనుకబడి ఉంది శ్రీకాకుళం జిల్లా అనేది ప్రధానమైన చర్చగా జరుగుతుంది. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో గాని, విద్య వైద్య రంగంలో గాని, ఇతర అన్ని రంగాల్లో కూడా, వృత్తి రంగాల్లో అన్ని రంగాల్లో కూడా ఎందుకు వెనుకబడ్డం అనేది ఒక చర్చ జరిగి ఒక మేధోమథనం చేసి రేపు ఒక ఎజెండాను ఫిక్స్ చేయడానికి రేపు ఈ సదస్సు జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఈ సదస్సును జయప్రదం చేయాలని వారు కోరారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. బెజ్జిపురం గ్రామ సచివాలయం పరిధిలోని బెజ్జిపురం గ్రామంలో నూతన గ్రామ సచివాలయ భవనాన్ని ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 40 లక్షల రూపాయల వ్యయంతో, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాన్ని 21.8 లక్షల రూపాయల వ్యయంతో నూతన భవనాలను ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో లావేరు మండల ఎంపీపీ ప్రతినిధి రొక్కం బాలకృష్ణ, జెడ్పీటీసీ మీసాల సీతంనాయుడు, మండల పార్టీ అధ్యక్షులు దన్నాన రాజనాయుడు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం బుడతవలస గ్రామ సచివాలయం పరిధిలోని బుడతవలస గ్రామంలో నూతన వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని 17.5 లక్షల వ్యయంతో నూతన భవనాలను ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. బొంతుపేట గ్రామంలో ఎన్ఆర్డీడబ్ల్యూపీ ఎన్డబ్ల్యూక్యూఎస్ఎం నిధులతో 40 లక్షల రూపాయల వ్యయంతో వాటర్ ట్యాంకు, రక్షిత మంచినీటి సరఫరా పథకంలో భాగంగా ఇంటింటికి కొళాయిలను ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ బెల్లాను చంద్రశేఖర్, లావేరు మండల ఎంపీపీ ప్రతినిధి రొక్కం బాలకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు దన్నాన రాజనాయుడు, జేసీఎస్ ఇన్ఛార్జ్ మీసాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.